జనరలైజ్డ్ క్వశ్చన్స్ చాలా ఏళ్లుగా కొంతమందిని వేధిస్తున్న క్వశ్చన్. ఇప్పుడు మీరు అయ్యప్ప తత్వం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అయ్యప్ప తత్వం వ్యక్తిత్వ వికాసానికి దారినిస్తుందని అంటున్నారు, కానీ మహిళలు రావద్దు ఆలయంలోకి అని అంటున్నారు. సో ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి వ్యక్తిత్వ వికాసం? మీకు ఎలా చెప్పాలి, ఆడవాళ్ళని ప్రకృతి ధర్మాన్ని నమ్ముతారా లేదా మీరు? ప్రకృతి డెఫినెట్లీ. వేప చెట్టుకి వేపకాయ వస్తుంది, మామిడి చెట్టుకు మామిడికాయ వస్తుంది. మామిడి తక్కువ, వేప ఎక్కువ చెప్పలేని ప్రశ్న. దేని ధర్మం అది నిర్వర్తిస్తుంటుంది. అయితే మీకు శబరిమల అయ్యప్ప స్వామి పూజ చేయొద్దు అని ఆడవాళ్ళకి ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ లేవు. ఎక్కడా ఎప్పుడు ఎక్కడా లేవు. ఒక్క శబరిమల సన్నిధానానికి మాత్రమే, అది పంబ దాటిన తర్వాత శబరిమల వరకు రీచ్ అవడము, శబరిమల నుంచి పంబ వరకు రావడము, పంబా నది క్రాస్ అయ్యి శబరిమలకు వెళ్ళడం వరకు మాత్రమే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ రెస్ట్రిక్షన్స్కి నేను చెప్పేదానికంటే, ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, నాకు సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా నేను మీతో గట్టిగా చెప్పలేకపోవచ్చు. కారణం ఏంటంటే ఆ శాస్త్రం గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు. నాకు తెలియనంత మాత్రాన శాస్త్రం లేదని కాదు, ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగితే మీకు ఈ ప్రశ్న జవాబు దొరుకుతుంది. నేను వేగ్గా ఎందుకు చెప్పాను మీతోనంటే, కేరళలో ఉన్నటువంటి ఒక ఆవిడ పేరు నాకు ఎందుకో ఇప్పుడు గుర్తుకు రావట్లేదు, నేను మీకు ఆవిడ పేరు అది నేను పంపిస్తాను, మీరు కాగలిగితే ఆవిడని ఫోన్లో మాట్లాడండి ఆవిడతోని. ఆవిడ సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది ఆమె. అండ్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ ఏంటంటే, షీఈ్ నాట్ ఎ హిందూ, షీఈ్ ఎ క్రిస్టియన్ లేడీ. ఆమె క్రిస్టియన్ అయి ఉండి శబరిమలకి ఎందుకు వెళ్ళొద్దు ఆడవాళ్ళు, వెళ్ళడం వలన వాళ్ళ శారీరక ధర్మాల మీద, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి వాటి మీద, జననాంగాల మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది ఆమె సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది. షీ హాజ్ రిటన్ ఏ బుక్ ఆన్ దట్. ఆమె మీద సోకాల్డ్ నాస్తికులు వీళ్ళంతా ఆమె మీద అటాక్లు కూడా చేశారు. నేను మీతో చెప్తున్నాను. అలాంటి ఆవిడ పుస్తకాన్ని ఒకసారి చదవాలి. ఇలా విమర్శ చేయడానికి ముందర ఏంటంటే, మనకు విమర్శ నేను ఇంతకుముందు అన్నాను చూడండి, మీరు నేను ఇద్దరం కూర్చుని ఆ సబ్జెక్టు తెలియదు, మనకు తెలియని సబ్జెక్ట్ గురించి ఇద్దరం మాట్లాడితే ఏం ఫలితం ఉండదు. తెలిసినటువంటి వ్యక్తిని పిలిచారనుకోండి, మీకు కావలసినటువంటి సారం మీకు లభిస్తుంది. ఆమె దాంట్లో ఎక్స్పర్ట్. నేను మీకు ఆమె పేరు పంపిస్తాను, ఆమె మీరు అడగండి, మీకున్న ప్రతి అనుమానము నివృత్తి అయ్యేటట్టు ఆమె చెప్తుంది. అలాగే మీరు ఇదంటే నేను చెప్తున్నాను, ఆడ మగ వ్యత్యాసం అనేటువంటిది వీళ్ళు వెతుకుతారు, మన లోపల ఉన్నటువంటి తప్పుల్ని వెతికే ప్రయత్నం చేస్తారు, తప్పితే ఇంకొకటి లేదు. ఆడవాళ్ళని ఆకాశం మీద పెట్టుకున్న ఏదైనా మతం ఒకటి ఉంది అంటే, తల మీద పెట్టుకున్న మతం ఏదైనా ఒకటి ఉంది అంటే, అది ఒక్క హిందూ మతము, ఒక్క సనాతన ధర్మం. మొత్తం దీనికి మొత్తం మూల కారణమంతా స్త్రీ అని నమ్మి, స్త్రీ అంటే సత్వ తమ రజోగుణాలు, స త ర అనే 3 అక్షరాలు కలిస్తే స్త్రీ అంటే సత్వగుణము, తమో గుణము, రజోగుణము, ఈ 3 గుణాలకి అధిపతి అయినటువంటి ఆమె ఆడామె అని స్త్రీ అని చెప్పి మన దగ్గర స్త్రీకి స్త్రీ అని పేరు పెట్టారు. వేరే చోట మ్యాన్, ఉమ్యాన్ అని పెడతారు. మన దగ్గర మగవాడుకి అమగవాడు, ఈ మగవాడు అని పెట్టలే. మన దగ్గర స్త్రీకి స్త్రీ అని పెట్టారు, మహిళ అని పేరు పెట్టారు ప్రత్యేకంగా. అమ్మవారే ఆదిశక్తి, ముగ్గురు అమ్మల మూలపుటమ్మనే మొత్తం ప్రపంచానికి మూల కారణం అని చెప్పినటువంటి మతం మనది. ఇంకా ఒక్క రకంగా చెప్పడానికి లేదు మీకు, అసలు ఏకైక మతం ఇదే. అయ్యప్ప స్వామి దగ్గర ఒక్క శబరిమలకి మాత్రం రెస్ట్రిక్షన్స్ పెట్టారు. దేర్ షుడ్ హ్యావ్ బీన్ సమ్ రీజన్. మిగతా చోట్ల ఆడవాళ్ళు పూజ చేసుకోవచ్చా? వై నాట్? ఇప్పుడు మా ఇంట్లో ప్రతి నిత్యము అయ్యప్ప పూజ చేసుకుంటాం మేము. ఎస్, నేను నా భార్య ఇద్దరం కలిసి కూర్చుని చేసుకుంటాం. మా సన్నిధానంలో అయ్యప్ప పూజలకి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చేస్తారు. దాంట్లో ఏం లేదు. అనేటప్పటికీ ఒక్కటి నిజం ఏంటంటే, ఆ మెన్స్ట్రువల్ పీరియడ్ అయితే 5 days ఉంటుందో, ఆ 5 days రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్కి బలమైన కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు నేను మీతో చెప్పాను కదా, శారీరకంగా స్త్రీకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, మగవాడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. స్త్రీ మీద పడే ఇంపాక్ట్ని కంట్రోల్ చేయడానికి పెట్టింది తప్పితే, ఇది ఆడవాళ్ళ మీద అసహనము, ఆడవాళ్ళని తక్కువ చూడడము, అలా ఆలోచించే వాళ్ళకి ఏం జవాబు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు, నేను చెప్తున్నా కదా, కొంతమంది ఎలా నిత్య అసమ్మతివాదులు అంటారు. వాళ్ళు ప్రతిదానికి అసమ్మతమే ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళతోని చర్చించి
సమయం వృధా చేసుకోవడం కంటే నిజాన్ని నిజంలాగా నమ్మడం ఇంపార్టెంట్. నిజంగా గురుగారు ఇప్పుడు అంటే మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది అనమాట, ఆ సమయంలో నిజంగా స్త్రీలకు నిజంగా రెస్ట్ చాలా అవసరం. అది ఎప్పటి నుంచో మన పూర్వీకులు పెట్టిన ఆచారాన్ని దాన్ని కొంతమంది దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళి వాళ్ళని అంటరాని వాళ్ళలాగా చూసేసరికి దానిపైన ఒక తిరుగుబాటు వచ్చిందే కానీ నిజానికి ఆచారం పెట్టిన కారణం అయితే ఇదే అయి ఉంటుంది కదా, రెస్ట్ ఇవ్వాలి. మీరు అదే నాకు మీరు ఇలా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఏ మతంలో అయినా ఏ సమాజంలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి మంచి చెడు చాలా రెండు కలిసే సహవాసం చేస్తుంటాయి అన్ని. ఒక్కొక్కసారి కొన్ని ఏంటంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్తాయి. వెళితే మన సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. పర్టికులర్లీ సనాతన ధర్మం చాలా చైతన్యవంతమైంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇన్ని వేల సంవత్సరాలు ఇంతమంది దాడుల తర్వాత కూడా నిశ్చలంగా నిలకడగా నిలబడగలిగింది ఉంది అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి ధర్మం అనేది. అంటే ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, నేను మీకు జవాబు చెప్తున్నాను. నేను క్వశ్చన్ అడిగితే మీరు జవాబు చెప్తున్నారు. ఉపనిషత్తులన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్సే. వేదాలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ స్తోత్రాలు కానీ ఏవి చూడండి, అమ్మవారు శివుడిని అడగడము, శివుడు అమ్మవారిని అడగడము, ఒక ఋషి ఇంకా ఒక గురువుని శిష్యులు అడగడము, శిష్యులు అడిగిన ప్రశ్నలకి గురువు జవాబు చెప్పడం, ఇలా వచ్చినటువంటి ఒక పరంపరనే తప్పితే ఏదో ఆకాశం నుంచి ఎవరో ఒక వ్యక్తి అశరీరవాణి నాకు వినిపిస్తే నేను మీకు వినిపించింది కాదు అది. ఓకే గురుగారు, అయితే ఇప్పుడు ఈ ఇతిహాసాలు కానివ్వండి, పురాణాలు, అయ్యప్ప స్వామి అంటున్నారు మీరు, సో ఈ వీళ్ళందరూ నిజంగా ఎగ్జిస్ట్ అయ్యారని మీరు నమ్ముతున్నారా? ఎవరు ఎగ్జిస్ట్ అయ్యారు? అయ్యప్ప స్వామి నిజంగా ఉన్నారని మీరు నమ్ముతున్నారా? అంటే ఉండేవారు అని. ఇప్పుడు కూడా ఉన్నారని నమ్ముతున్నాను నేను. అవునా? ఎప్పుడో ఉండడం కాదు, ఇప్పుడు కూడా ఉన్నారని నమ్ముతున్నాను. అదే అయితే కొంతమంది ఈ మధ్య కాలంలో బాగా కాంట్రవర్షియల్ అయిన ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నేను. చెప్పండి. ఏంటంటే సాధారణంగా మనుషులందరూ కూడా అమ్మ గర్భం నుంచి పుట్టడం అనేది సర్వసాధారణం, అది అనివార్యమే, అందరికీ తెలిసిన విషయం. కానీ పురాణాల్లో మాత్రం దేవుళ్ళు రకరకాలుగా ఎందుకు పుడతారు అంటే, ఇప్పుడు లైక్ అయ్యప్ప స్వామి ఉన్నారు, ఆయన తొడలో నుంచి పుట్టడం ఏంటి, అది కూడా ఇద్దరు పురుషుల కలయిక వల్ల పుట్టడం ఏంటి అనేది ఒక ప్రశ్న చాలా వైరల్ అయింది. సో దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. నేను చెప్తున్నానంటే ఈ ప్రశ్న ఎవరితో ఉత్పన్నమవుతుందంటే తెలియని వాళ్ళతో ఉత్పన్నమవుతుంది. భగవంతుడికి నేను మీతో చెప్తున్నాను, సైన్స్ అంటే ఇప్పుడు మీరు సైన్స్ అన్నారమ్మా, సోకాల్డ్ సైన్స్. ఈ సైన్స్ యొక్క చరిత్ర ఏంటి? నేను సైన్స్ని నమ్మనేది కాదు, నాకు శాస్త్రం మీద సంపూర్ణమైన విశ్వాసం, సైన్స్ మీద సంపూర్ణమైన విశ్వాసం. కానీ ఈ సైన్స్ యొక్క చరిత్ర మ్యాక్సిమం తీసుకుంటే 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు అంతే. అంతకుముందు ఈ సైన్స్ అనేటువంటిది కాదు, అనుభవం నేర్పించేదాన్నింటిని. అంటే మనిషి ప్రకృతితో మమేకమై జీవించేవాడు, ప్రకృతిలో అంతర్భాగమై జీవించేవాడు. కాబట్టి ప్రకృతి యొక్క నియమాలు, ప్రకృతిలో వచ్చే మార్పులు, ప్రకృతి వల్ల మనిషికి ఉన్న ఉపయోగాలు, ప్రకృతిలో వచ్చినటువంటి వికృతులకి అనుగుణంగా మనిషి ఎలా బతకాలి అని నేర్చుకోవడము, ప్రకృతితో మమేకమైనటువంటి ఆ కాలం మనుషులు, వాళ్ళు ఋషులతో సమానం. వాళ్ళంతా అలా కూర్చుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇద్దరం పోతున్నాం, తుమ్మ చెట్టు ఒకటి మామిడి చెట్టు ఒకటి కనిపించింది, మనం ఆదివాసులం అనుకుందాం అనుకోండి. అసలు మనము సమాజం అంటే తెలియనప్పుడు మనం తుమ్మ చెట్టు తినొచ్చో దాని ఆకు తినొచ్చో తినొద్దో మనకు తెలియదు, మామిడి చెట్టు పండు తినొచ్చో లేదో దాంట్లో విషం ఉందేమో మనకు తెలియదు. కానీ ఆ కాలం వాళ్ళు అనుభవపూర్వకంగా దాన్ని తిని తెలుసుకుని ఇది రాబోయే సమాజానికి ఉపయోగకరమని ఫిక్స్ చేసేసారని. ఎందుకు అలా చేయగలిగారంటే ప్రకృతితో మమేకమై జీవించాడు వాడు, ప్రకృతిలో అంతర్భాగమై జీవించాడు వాడు. అంటే అలా అని ఇప్పుడు మన తప్పు నేను అలా అనట్లేదు. ఎప్పుడు జ్ఞానం ఎప్పుడు వృద్ధి చెందేదేనమ్మా, జ్ఞానం పెరుగుతూ. నేను అసలు టాపిక్ నుంచి వేరే టాపిక్కి వెళ్తున్నాను, మీరు అన్న టాపిక్ జవాబు చెప్పాలి. నేను మగవాళ్ళకి పుట్టడం ఏంటి, తొడ నుంచి మనిషి పుట్టడం ఏంటి అని మీకు ఆశ్చర్యకరమే. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయగలుగుతారా? ఇప్పుడు వాట్ యు కాల్ ఎస్ టెస్ట్ ట్యూబ్ బేబీస్, కెన్ యూ ఇమాజిన్? ఈ మధ్య ఐవీఎఫ్ అని అదని ఇదని నానా రకాలుగా పిల్లలు పుట్టడానికి ప్రక్రియలు జరుగుతున్నాయి కదా. వీటన్నిటి విషయంలో మీరేం కామెంట్ చేస్తారు అని అంటే, మనము ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడే ఉంది అనుకుంటే, నేను మీకు చెప్తాను ఒకటి. నేను ఏదో చిన్నగా కవిత్వం రాస్తుంటాను, పెద్ద కవిని కాదు. కానీ కనిపించినంతనే గగనమ్ము కాదు, నే తెలుసుకున్నంత జ్ఞానమ్ము కాదు అని అంటే ఏంటంటే, మనము చూసినంతే ఆకాశము,
మనకి ఇంత స్క్వేర్లో ఆకాశం కనబడుతుంది, ఇదే ఆకాశం అనుకుంటే మన భ్రమ. అలాగే నా జ్ఞానమే సంపూర్ణమైన జ్ఞానము, నేను కనిపెట్టాను కాబట్టి ఇప్పుడే జరిగింది అనుకుంటే అది ఇంకా అజ్ఞానం. ఎప్పుడో జరిగి ఉంటాయి. మన జనరేషన్స్, మన చరిత్ర ప్రకారము, అంటే మన పురాణ ఇతిహాసాల ప్రకారం, మన వేద ప్రకారము 10,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు ఇవాళ రేపు సైంటిస్టులు అంటుంటారు. కానీ మీరు ఇమాజిన్ చేయలేదు అంటే ఏం చెప్తుంటారంటే ఈ విశ్వం యొక్క ఆవిర్భావం గురించి చెప్తుంటారు కదా, మా బిగ్ బ్యాంగ్ థియరీ అని, సో కాల్డ్, విచ్ పీపుల్ బిలీవ్ ఎ లాట్. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటే ఏంటి? అన్ని కొండలు అదే భూమి ఇంకొక రాశితో ఇంకొక గ్రహాంతో కొట్టుకోవడం, అది పగిలిపోవడం వలన ఇట్లా సో కాల్డ్, మే నాట్ బి, నేను ఎగ్జాక్ట్గా అదే పదాలు యూజ్ చేయకపోవచ్చు సైంటిఫిక్గా, అలా జరిగి. అయితే మన దగ్గర ఈ యుగాల తరబడి త్రేతాయుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అని 4 యుగాలు. ఈ 4 యుగాల్లో అనేక సార్లు యుగం మధ్యలో యుగాంతం జరుగుతుంటుంది. అన్ని యుగాంతం అంటే మొత్తం యుగం వెళ్ళిపోవడం కాదు, 30% ఆఫ్ ద టోటల్ లివింగ్ బీయింగ్స్ చనిపోతాయి. అట్లాంటివి అనేక వాటి కాలేజ్ విభాగాల్లాగా వచ్చి చివరికి ఒక యుగం అంతమవుతుంది. దీని ఒక్కొక్క పీరియడ్ 1,80,000 సంవత్సరాలు, 3,60,000 సంవత్సరాలు, 7,20,000 సంవత్సరాలు ఇలా ఉన్నాయి మన దగ్గర. అంటే నేను చెప్పదలుచుకున్న భావన ఏంటంటే, మనము మన పుస్తకాల్లోనే లక్షల సంవత్సరాల గురించి చెప్పారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్తారు, బిగ్ బ్యాంగ్ థియరీ జరిగింది 5 మిలియన్ ఇయర్స్ క్రితం అనేటువంటి. దిస్ ఈజ్ ఆల్సో ఇమాజినరీగా వాళ్ళు 5 లక్షలు సరిగ్గా ఈ సంవత్సరం అయిందని చెప్పలేరు కదా. వాళ్ళు ఒక ఇమాజినేషన్తో కార్బన్ డేటింగ్ అని ఇంకోటి అని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ జరిగినాయి, మన వాళ్ళు ఎప్పుడో పురాణాల్లో రాశారు. 5 లక్షల సంవత్సరాల క్రితమే మన దగ్గర కృతయుగం ఉండింది అని చెప్పారు మన వాళ్ళు చెప్తేనేమో పురాణాలు, వాళ్ళు చెప్తేనేమో సైన్స్ అంటే ధర్మం కాదు కదా ఒకటి. రెండో విషయం ఏంటంటే, భగవంతుడు అనేటువంటి వాడు సృష్టికి మూలకర్త. ఆడ అవుతుండొచ్చు, ఆమె స్త్రీ అవుతుండొచ్చు, పురుషుడు అవుతుండొచ్చు, మూలము వాళ్ళే. మూలమైనటువంటి వ్యక్తులు ఈ విశ్వాన్ని నిర్మించినప్పుడు వాళ్ళు అనుకున్నట్టు నిర్మించిస్తారా, మనం అనుకుంటున్న సైన్స్ ప్రకారం నిర్మిస్తారా? శివుడు విశ్వాన్ని మొత్తాన్ని, బ్రహ్మ ఇంతమందికి జన్మమిచ్చినటువంటి బ్రహ్మ తను అనుకుంటే తన కంటి లోపల నుంచి ఒక పిల్లని క్రియేట్ చేయలేడా? చేతిలో నుంచి ఒక బేబీని క్రియేట్ చేయలేడా? మనం ఏమన్నా ఆమ్నీ పొటెంట్, ఆమ్నీ ప్రజెంట్ శివుని, గాడ్కి సంబంధించినటువంటి నిర్వచనాలు చెప్తుంటాం. అలాంటి వ్యక్తి చేతిలో, అలాంటి వ్యక్తి కాదు, అలాంటి శక్తి, వ్యక్తి అని అంటే చాలా చిన్న పదం అది, అలాంటి శక్తి అనుకుంటే ఏదైనా ఆవిర్భవించగలుగుతుంది. ఇంతెందుకండి, నా చేతిలో ఇది వచ్చింది, మొన్నటి దాకా లేదు, ఇది వచ్చింది, ఇది ఒక మార్క్ వచ్చింది. ఇది ఎలా క్రియేట్ అయింది, ఎందుకు క్రియేట్ అయింది? సైన్స్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సైన్స్ ఎక్స్ప్లెనేషన్ దీనికి అనవసరం కదా ఇక్కడ ఒకటి రావడము. అలా ఇట్లా ఎక్కడైతే ఉద్భవించిందో అలా శివుడు అనుకుంటే దీంట్లో నుంచి ఒక బాలుడు రాలేడా? శివుడే అనుకుంటే, బ్రహ్మ అనుకుంటే దీంట్లో నుంచి విశ్వం మొత్తం క్రియేట్ కాదా? ఏం కాదు ఆయన తలుచుకుంటే. సరే, నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంత గొప్ప విషయానికి. శివుడు విష్ణువు మధ్యలో జనించింది అయ్యప్ప అనేటువంటి మాట ఏదైతుందో, దీన్ని అసలు పురాణాల్లో ఎంత గొప్పగా ఉంటుందంటే దాన్ని చదవనటువంటి వాళ్ళు ఏదో చెప్తారు. విష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు. విష్ణువు పార్వతీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. విష్ణువుకి సోదరి శివుడి భార్య. శివుడి భార్య ప్రపంచంలో అందరికంటే అందగత్తే, అందరికంటే అందంగా ఉంటుంది. ఆమె తప్పితే సౌందర్య లహరి అని శంకరాచార్యుల వారే రాశారు. సౌందర్యానికి పరాకాష్ఠ అమ్మవారు అని. అయితే పార్వతీదేవి శివుడితో చెప్తుంది ఏమనంటే, దేవా ఇట్లా మా అన్నయ్యనే మోహిని అవతారంలో చాలా అందంగా అయ్యాడట, నీకంటే అందంగా ఉంటుందా ఎవ్వరైనా అని శివుడు అడుగుతాడు. లేదు ఉన్నారట, ఒకసారి అంటే అవునా, అయితే నాకు కూడా చూడాలని ఉంది, నీకంటే అందగత్తే ఇంకెవరైనా ఉంటారా చూద్దామని విష్ణువుని చూడ్డానికి వెళ్తాడు. విష్ణువుని చూస్తే విష్ణువుకి ఎగ్జాక్ట్లీ అమ్మవారు, పార్వతీ అమ్మవారు ఎట్లా ఉంటుందో మోహిని కూడా అలాగే ఉంటుందన్నాడు విష్ణువు యొక్క అవతారం. అంతేగాని ఆ విష్ణు అవతారాన్ని చూసినటువంటి శివుడు ఎంత చిన్నగా చేశారంటే, నేను దీని గురించి పాటలు రాశానమ్మా, నేను మీకు ఎలా చెప్పాలి.
మానసిక భావనలు ఒక రూపు దాల్చడం, మానసికంగా భావన అది. అంతేగాని శరీరం కలిసిందా, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారా, సంపర్కం జరిగిందా, దానివల్ల పిల్లలు పుట్టారా, ఎంత చిల్లర ఆర్గ్యుమెంట్ అంటే, ఎంత చిన్న ఒక మహా సముద్రం ముందు మనము ఏమంటారు ఒక నీటి బిందువు లాగా అనిపిస్తుంటుంది అన్నట్టు ఇలాంటి చర్చలు చూస్తే. దాని వెనకాల ఉన్నటువంటి భావన ఎంత గొప్పది అని అంటే, శివుడు విష్ణువుని చూసి మోహించడం కాదది, ఆయనకి వెర్రితలలు వేయడం కాదది, అజ్ఞానమైనటువంటి మాటలు అన్నాడు. ఆనందం, సంతోషం, ఆహా నా భార్యలాగా ఎంత అందంగా ఉన్నాడు విష్ణువు, అన్న చెల్లెళ్ళు అంటే ఈ విధంగా ఉండాలి అనుకునేటటువంటి ఒక భావన. ఆ భావన సంతోషంలో నుంచి జనించిన వాడు అయ్యప్ప తప్పితే ఈ పిచ్చి సినిమాలు తీసే వాళ్ళకు కూడా సినిమాలు కావాలి కదా, ఏదో ఆడామే మగవాడు ఇద్దరు డ్యాన్సులు చేసుకోవడము, పిచ్చి పిచ్చి పోస్చర్స్ ఉంటే అందరూ సినిమాలు చూస్తారని చెప్పి సినిమాలు తీసే వాళ్ళు కూడా అలా తీస్తారు. నేను చదివింది చెప్తున్నాను, నేను అజ్ఞానంతో కాదు. సంస్కృతంలో ఉన్నటువంటి మూలమైనటువంటి భూతనాథోపాఖ్యానంలో ఉన్నటువంటిది ఇది, భూతనాథ ఉపాఖ్యానము అని. నేను వాళ్ళకి చేతులెత్తి మొక్కి చెప్తున్నాను, ఎవరెవరైతే విమర్శలు చేస్తారో మీ అందరికీ నమస్కారం, నాకు మీ మీద కోపం కాదు. మీరు నిజమైన పుస్తకాలు చదవండి, ఎవడో చెప్పిన మాటలు వినకండి. మీరు సంస్కృతంలా చదవండి. మీకు సంస్కృతం రాకపోయి ఎవడో దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి, ఎవడో ఒక హీరో వచ్చి దీంట్లో హీరోయిన్ ఒకళ్ళనొకళ్ళని పట్టుకునే సీన్ ఉంటే చాలా బాగా ఉంటుంది కాబట్టి అని వాళ్ళు విష్ణువుని శివుడిని కూడా కలిపి ఆ మోహిని అవతారాన్ని బ్యూటిఫుల్ 36:26:36లో చూపెట్టి పిచ్చి పిచ్చి పోస్చర్లు వేస్తే మీకు ఆనందం అని వాళ్ళు అనుకుంటారు. అటువంటి చెత్త సినిమాలు చూస్తారు, దాన్ని చూసి చరిత్రాన్ని మీరు అనుకుంటారు. నేనేం చెప్పాలి, భూతనాథ ఉపపురాణంలో సుస్పష్టంగా రాసింది, మానసిక భావనతోని కలిగినటువంటి అబ్బాయి అయ్యప్ప స్వామి అని. దీన్ని ఎట్లా చెప్పాలి, అసలు చదవరు, చదివే ప్రయత్నం చేయరు, చదివినా ట్రాన్స్లేషన్స్ చదువుతారు. ఆ ట్రాన్స్లేషన్స్లో ఏముంటుంది, సంస్కృతం అనేటువంటిది అమోఘమైనటువంటి, అది ఎలాంటి భాష అంటే ఆ భాషను చెప్పడానికి దాంట్లో 3 రకాలు ఉంటాయి. మామూలుగా వ్యవహారిక భాష వేరే సంస్కృతంది, గ్రాంథిక భాష వేరే, వేద సంస్కృతం వేరే, కావ్య సంస్కృతం వేరే, ఇలా సంస్కృతం అనేక రకాలు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇద్దరం కలిసి నన్నయ్య గారు అమాంతం పుట్టేశారనుకోండి, మన ఇద్దరి మధ్యలో ఆదికవి నన్నయ్య వచ్చేసాడు. ఆయన మాట్లాడే భాష మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, ఆయన నిజమైన తెలుగు మాట్లాడుతుంటాడు. ఆ తెలుగు మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కారణం ఏంటంటే మనము ఉట్టి మామూలు అంటే తక్కువ చేయట్లేదు, మనం మాట్లాడేది గ్రాంథిక భాష కాదు, మన గ్రాంథిక భాష తెలీదు. అలా దాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటూ పిచ్చి పిచ్చి భావాలన్నీ తీస్తారు. నేను మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాది యూట్యూబ్లో పాటలు ఉన్నాయి, నావి ఆ పాట వినండి. అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడో మీకు తెలుస్తుంది, అయ్యప్ప స్వామి జననం యొక్క కారణం మీకు తెలుస్తుంది. తెలియకుండా ఏవో పిచ్చి పిచ్చి విమర్శలు చేసుకుంటూ హిందువులను విమర్శిస్తే చాలా గొప్పది అని, ఈ మాటలన్నీ ఖురాన్ గురించి ఎందుకు మాట్లాడరండి, ఈ మాటలు బైబిల్ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళ గురించి మాట్లాడమని నేను ప్రోత్సహిస్తలేను, వాళ్ళని ఏమనకండి, మమ్మల్ని ఏమనకండి, మిమ్మల్ని మేమేమనము, మీ ప్రపంచంలో మీరు ఉండండి, మా ప్రపంచంలో మేము ఉంటాం కదా. మీకు వచ్చి మమ్మల్ని కూర్చొని నిలబడి విమర్శ చేయాలని ఎవరు చెప్పాడు? టైం వేస్ట్ తప్పితే ఇంకోటి ఏం లేదు. సరే, వెల్, ఐ డోంట్ థింక్, ఎందుకంటే నాకు కొంచెం ఆవేశం అన్నది, నేను బాధ అయ్యింది, ఆ బాధలో నుంచి వచ్చినటువంటి 4 మాటలు ఇవి. అయితే నేను మీతో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, అయ్యప్ప తొడలో నుంచి పుట్టాడు అనడం అజ్ఞానం, అలా లేదు, శాస్త్రంలో అలా లేదు, పురాణాల్లో అలా లేదు, సినిమాల్లో అలానే చూపిస్తున్నారు. సినిమాల్లో ఇప్పుడు 100 ఉంటాయండి. కర్ణుడిని దానవీర శూరకర్ణ అని సినిమా తీశారు ఎన్టీ రామారావు గారు, మహానుభావుడు ఆయన, ఆయనకు చేతులెత్తి మొక్కుతున్నాను, చాలా గొప్ప వ్యక్తి. కర్ణుణ్ణి హీరోగా చూపెట్టాలనుకున్నాం అనుకోండి, అప్పుడు అర్జునుడిని చిన్నగా చేయాలి కదా. ఉన్నదంతా ఏంటంటే, నేను ఒకరిని హీరోగా చేయాలనుకున్నప్పుడు ఈ హీరో గొప్పతనాన్ని పొగిడేదానికంటే అపోనెంట్ని తక్కువ చేయడం వల్ల వీడిని పెద్దగా చేయడం అన్నట్టు. అర్థమైంది? ఈ స్ట్రాటజీ ఇంతే, సింపుల్ స్ట్రాటజీ ఈజ్, ఇఫ్ ఐ కెనాట్ విన్ యూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇద్దరం మాట్లాడుతుంటే నేను గురుస్థానంలో ఉన్నాను కాబట్టి మీరు వింటున్నారు, నేను నెత్తి మీదకి ఎక్కిపోవాలి, నేను ఇంకా పైకి ఎక్కాలంటే మిమ్మల్ని ఇంకా కిందికి దించాలి. అలా కర్ణుడు దాంట్లో నాకు సీన్ గుర్తొస్తుంది, నాకు ఎన్టీ రామారావు విమర్శ చేయాలని కాదు, అర్జునుడు పారిపోతాడు కర్ణుడిని చూసి,
అసలు భారతంలో ఎక్కడా లేదు అది. నేను ఎలా కొట్లాడాలని కృష్ణుడు భయపడుతుంటాడట కర్ణుడిని చూసి. నరనారాయణుల్లో ఒకడైనటువంటి నరుడైనటువంటి అర్జునుడు కర్ణుడిని చూసి భయపడతాడా? అది భగవద్గీత విన్న తర్వాత, కృష్ణుడి ఉపదేశం జరిగిన తర్వాత. కానీ కర్ణుడిని పెద్దగా చేయడానికి అర్జునుడిని చిన్నగా చేశారు. ఇవన్నీ విమర్శ చేయడం సినిమానే కదా, ఇట్స్ కామర్స్, ఇట్స్ బిజినెస్. దే లైక్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ దాట్. అండ్ హౌ కెన్ దే మేక్ మనీ నవేడేస్? దానికంటూ ఒక స్టిప్యులేటెడ్ ప్రొసీజర్. సినిమా అంటే దాంట్లో ఇంత సెక్స్ ఉండాలి, ఇంత క్రైమ్ ఉండాలి, ఇంత ఫైటింగ్ ఉండాలి, ఇలా అన్ని వాళ్ళకు వాళ్ళు ఒక రూల్ బుక్ తయారు చేసుకున్నారు. ఆ రూల్ ప్రకారం వాళ్ళు తీస్తారు. అబ్సర్డ్ నాన్ సెన్స్. అది అట్లా లేదంతే. ఓకే.